హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సిద్ధేశ్వర స్వామి చాలా కోపంగా అతని శిష్యుణ్ణి పిలుస్తారు. నీకెంత ధైర్యం ఉంటే ఆయుష్ తీరిన వ్యక్తి జాతకాన్ని పరిశీలించమని నాకు ఇస్తావా అని అయితే జాతకం పేపర్ని శిష్యుడి ముఖం మీద విసురుతారు. ఇక వెంటనే శిష్యుడు, స్వామి, ఆ జాతకాన్ని నేను ఇచ్చింది కాదు. ఈ జాతకం మిలిటరీ మేజర్ గారి పెద్ద అబ్బాయిది. ఆయన నిన్న వచ్చి ఇచ్చిన జాతకం పేపర్ ఇది అని చెప్తాడు. ఇక ఆ మాటలు విని ఒక్కసారిగా సిద్ధేశ్వర స్వామి షాక్ అవి అలా చూస్తూ ఉంటే మళ్ళీ అంటూ ఉంటాడు శిష్యుడు, పైగా ఆయన చిన్నబ్బాయి నిన్న వచ్చి జాతకంలో ఏదో లోపం ఉంది అని తేదీ, సంవత్సరం, మాసం అన్నీ కూడా మార్చేశారండి అని చెప్తాడు. ఇక ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతారు సిద్ధేశ్వర స్వామి. ఇక మరో పక్కన అదితి అయితే గౌతమ్ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇక అందరూ కూడా హాల్లో నుంచుని ఉంటారు. వచ్చి అదితి అంటూ ఉంటుంది, మొన్న ఎంగేజ్మెంట్ రోజు గౌతమ్ ఎందుకు రాలేదు అని అయితే అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు గౌతమ్ చెప్తూ ఉంటాడు, అదేంటి అదితి మళ్ళీ అడుగుతున్నావు? వర్షాలు కారణంగా ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పాడు కదా అని గౌతమ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అదితి అంటూ ఉంటుంది, అది నిజం కాదు, అది అబద్ధం అని అయితే అదితి అంటుంది. అదేంటమ్మా, మొన్న వీడియో కాల్లో కూడా అదే చెప్పాడు కదా అని అర్జున్ ప్రసాద్ కూడా అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అదితి అంటూ ఉంటుంది, లేదు అంకుల్, అది కూడా నిజం కాదు. ఇంకొక విధంగా చెప్పాలంటే అది ఫేక్, మోసం అని అయితే అంటుంది. మనందరినీ మోసం చేశారు అంకుల్ అని అదితి అంటుంది. ఇక ఆ మాటలు వినగానే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతే అహల్య, గౌతమ్ మాత్రం పక్కపక్కన నుంచుని, గౌతమ్ గారు, వీడియో కాల్ ఫేక్ అన్న నిజం అహల్యకి తెలిసిపోయినట్టుంది, ఇప్పుడు ఎలాగండి అని వాళ్ళిద్దరూ గుసగుసలాడుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇంద్ర చనిపోయాడు అన్న నిజం అదితికి తెలిసిందా? ఇదే అందరికీ చెప్పనుందా? మరి ఇప్పుడు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.